రాజోలు నియోజకవర్గ కేంద్రంలో పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ను ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య రిబ్బన్ కట్ చేసి క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించడం ద్వారా నిరుపేదలకు, కూలీలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. గొల్లపల్లి అమూల్య కూడా ఆకలి లేని సమాజం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. అనంతరం ప్రజలతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చాలా అద్భుతంగా పెడుతున్నారు ఇక్కడ భోజనాలు. ఇక్కడ రాజోలు నియోజకవర్గంలో ముఖ్యంగా రాజోలు టౌన్ లో ఈ రోజున అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం పెట్టే పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ఈ రోజున ప్రారంభించుకోవటం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ మన నియోజకవర్గంలో, రాజోలు నియోజకవర్గంలో లేదు, తప్పనిసరిగా కావాలని చెప్పి మనం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ రోజుకి అది సాకారమైంది. తర్వాత ఈ అన్న క్యాంటీన్ కూడా మనం ఒక మంచి లొకేషన్ లో పెట్టుకోవడం జరిగింది. అటు హాస్పిటల్కి దగ్గర, ఇటు కోర్టులు ఆవరణానికి దగ్గర, అలాగే మార్కెట్కి కానీ, లేకపోతే మొత్తం అంతా రాజోలు టౌన్ అంతటికి కూడా చాలా దగ్గరగా ఉన్నది, రోడ్డు ప్రక్కన ఉన్న ప్రదేశం. ఇలాంటి ప్రదేశంలో అన్నా క్యాంటీన్ పెట్టుకోవటం నిజంగా ఇది ఒక అడ్వాంటేజ్. ఇక్కడ ఎవరైతే మధ్యాహ్నం రకరకాల పనుల మీద ఇక్కడికి వస్తారు, వారికి ఒక అన్నం తక్కువ ఖరీదుకి 5 రూపాయలకే దొరికే అవకాశం. మళ్ళా ఒక రైస్ ఇస్తా ఉన్నాము, దానికి ఒక పప్పుతో మళ్ళీ ఇంకొక కర్రీ, చట్నీ, ఇలాగా పెరుగు, ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా ఇంట్లో ఉన్నట్టుగా చాలా చక్కని క్వాలిటీతో తయారు చేసి ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ సదుపాయాన్ని అందరూ కూడా వాడుకుంటారని మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మెయిన్ పాయింట్స్ లో అన్నా క్యాంటీన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇంపార్టెంట్ లో కార్యక్రమాల్లో మానసపుత్రికగా ఉన్న ఈ అన్నా క్యాంటీన్ బృహత్తరంగా ఈ